మీరు బైబిల్ ఎవరి చరిత్ర అయినా మీరు చదవండి. హన్నా దేవుని సన్నిధానంలో కన్నీరు గార్చింది. కన్నీరు గార్చిన వెంటనే ఆమెకు సమాధానం వచ్చిందా రాలేదా? ఏలి అనే సేవకుని ద్వారా సమాధానం వచ్చింది. నిశ్చయముగా యెహోవా నీ మనవి ఆలకించి ఉన్నాడు. సమయం పుట్టేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి మీరు. ఇంకో విషయం చెప్తున్నాను. ఎస్తేర్ ఏం చేసింది? యూదుల క్షేమం కొరకు ప్రార్థన చేసింది. 3 రోజులు ఉపవాసం ఉన్నది. యూదుల క్షేమము దయచేయబడింది. ఏ హామాన్ అయితే పన్నాగాలు పన్ని ఈ యూదులందరూ కూడా సర్వనాశనం చేద్దాం అనుకుంటాడో ఆ హామాని ఉరి తీయబడతా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఆమె పరలోకపు యొక్క సన్నిధిని భూమి మీదకి తీసుకొని వచ్చేది ఏం చెప్పండి? ప్రార్థన. దేవుని యొక్క అంతరంగాన్ని మన మధ్యలో ఉంచేది ఏం చెప్పన్నా? ప్రార్థన. కాబట్టి మనం ప్రార్థన చేసే వారుగా మనం ముందుము గాక. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. కన్నీటి ప్రార్థన కన్నీరు తొలగిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు మనుషుల దగ్గర నువ్వు కన్నీరు గారిస్తే మనుషులకు చులకనైపోతూ ఉంటావు. మాటి మాటికి నీ సమస్యలు మనుషులకు చెప్పుకుంటే మనుషులకు నువ్వు అలుసైపోతావు. కానీ రహస్యంగా నువ్వు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి బహిరంగంగా నేను దీవించేసి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. గట్టిగా చెప్పగలుగుతామండి.